మహాప్రవక్త, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సుమయ్య రజిల్లాహు అన్హా అనే ఒక స్త్రీమూర్తి ఉండేవారు. ఆమె బానిస వంశానికి చెందినటువంటి నల్లని రంగు కలిగినటువంటి స్త్రీ. ఆమె ఇస్లామియా చరిత్రలో తొట్టతొలిసారిగా అమరత్వం పొందిన స్త్రీగా చరిత్ర లిఖించారు. వారిపై నేను రాసినటువంటి కవిత సుమయ్య రజిల్లాహు అన్హా. నేనే మీ తల్లి సుమయ్యను, దుఃఖం ఆవలి సన్నివేశాల్ని, భానుని ప్రచండ కిరణాల్ని ఒడిసిపట్టిన సాహసిని, పసిపాపల్ని పురిట్లోనే పుడిచే పురుషాహంకారంపై పోటెత్తిన ప్రవక్త పలుకులు విన్న పునీతను, అరబ్బు ఖండ అమరత్వమై ఆకాశం తూర్పు సిగలో విరబూసిన వెన్నెల పువ్వును. ఓ నా ప్రియమైన మక్కా బిడ్డలారా, ఓ నా ప్రియమైన మక్కా బిడ్డలారా, దహించే కార్చిచ్చు వలయం ఆవల వ్యక్తీకరణ కందని పిల్ల తెమ్మెరలవిగో, కారు చీకట్ల పురాతన శిలల్ని దాటితే కాంతులు చిమ్మే దీపశిఖలవిగో, దోపిడీ దరిద్రం లేని, ఎక్కువ తక్కువ జాతులు లేని ప్రవక్త ప్రపంచం అదిగో. వీరులారా రండి నా అడుగులో అడుగుగా, దుష్టుడా అబూజహల్, ఆడవాళ్ళని కట్టు బానిసలని కదా అన్నావు, కొయ్య బొమ్మలకు కదా మమ్మల్ని మొక్కమన్నావు, ప్రవక్త బాటను కదా మమ్మల్ని విడమన్నావు. ఆయన మాకు మనిషిని ప్రేమించడం నేర్పాడు. మనసు పొరల్లోని కల్మషాన్ని కడిగేయడం ఎలాగో చూపాడు. ఎడారి దిబ్బుల్లో సజీవంగా పాతేయబడ్డ పసిబాలికల స్వరంగా మారాడు. అంత కూడా అబూజహల్, మృత్యువుని గురించి కదా చెప్తున్నావు. దేహం ఉండడం అంటే ఏమిటి, దేహం లేకపోవడం అంటే ఏమిటి? కొన్ని ఎముకలు, కొంత మాంసం, కొద్ది నెత్తులు, ఇదే కదా మనిషి దేహం. కొద్ది ఎముకలు, కొంత మాంసం, కొంత నెత్తులు, ఇదే కదా మనిషి దేహం. ఎన్ని కన్నీటి సరస్సుల్ని ఈదాలో మాకు తెలుసు. ఎన్ని కత్తుల వంతెనలుంటాయో మాకు తెలుసు. కాలాన్ని ఒక తన్ను తన్ని మా కాళ్ల వెంట నడిపించడం ఎలాగో మాకు తెలుసు. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని చావులు పరిమళాలు వెదజల్లవు. కొన్ని మాత్రమే, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.